ఏంటి ఇలా అవుతుంది? ఏం చండి ఇందులో ఉన్నదేంటి? ఏడుస్తున్నావా? ఎందుకు? అరే మీ అన్ని ఫోటో చూసి ఏడుస్తుంది. ఏమైంది? ఏమైంది? ఓ దానికోసం నువ్వు ఇప్పుడు ఆడుకోదమ్మా. అసలే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా. ఈ టైంలో ఆడకూడదు. అర్థమైందా? నీ అన్ని వస్తాడులే. అమెరికాలో జాబ్ చేయడానికి ఓన్లీ రక్షాబంధన్ కోసం వస్తాడా ఏంటి? ఫోన్లే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాడు. ఈ ఒక్కసారే కదా అయిపో. ఏడద్దు. ఏడకమ్మా. అరే 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 నీ టైంలో ఏడవద్దు. ఏడకూడదు అసలు. నేను ఈ సంవత్సరం ఒంటరిగా ఉండాలి కదా. ఎందుకు ఒంటరిగా ఉండాలి? నీకు నేనున్నా, నాకు నువ్వు ఉన్నావు. అలాగే మన కడుపులో బేబీ ఉంది. ఇదేం ఏడద్దు. ఎంతమంది ఉన్నా అన్నయ్యనే తోడుని ఎవరు రీప్లేస్ చేయలేరండి. ఆఖరికి నా బేబీ అయినా సరే. అయినా నీకు అక్క చెల్లెలు లేరు కదా బావ, అందుకే నీకు ఎమోషనల్ తెలీదు. ఊరుకో ఊరుకో ఊరు. సర్లే ఏడకూడదు. ఈ టైంలో నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో. సర్ప్రైజ్! ఏంట్రా తప్పకుండా వచ్చేసి ఫోన్ అయినా చెయ్యాలి కదరా. కూర్చో కూర్చో. నువ్వు కూర్చోన్నయ్య. నువ్వు రాలేదని నేను ఎంత ఏడ్చుకున్నానో తెలుసా? ఎందుకు రావడం? రక్షాబంధన్ ఎప్పుడైనా మర్చిపోయాను నేను. ఇంకో రా, నీకు బట్టలు తీసుకొచ్చాను. అమెరికా వెళ్ళావు కదా మర్చిపోయావు అనుకున్నాను అన్నయ్య. వచ్చావా? చాలా బాగుందిరా. చెల్లి గుర్తున్నారా అనుకున్నాను. అసలు బాగా గుర్తున్నారు. శారీ చాలా బాగుందిరా. ఇంకేం తెచ్చావరా? వావ్ చాలా బాగుందిరా. ఇక్కడ నుంచి నువ్వు వస్తావు అనుకోలేదురా, అందుకే ర్యాకీ కూడా తేలేదు. ర్యాకీ చేస్తాను. ఏంట్రా నాకు ఇన్ని సర్ప్రైజెస్? రాఖీ కూడా నువ్వే తెచ్చావా? హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఎంతమంది బంధువులు ఉన్నా, ఎన్ని బంధాలు ఉన్నా, అమ్మా చెల్లెళ్ళ బంధం అనేది ఈ రక్షాబంధానికి ప్రతీక. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ని గట్టిగా కొట్టండి, మర్చిపోద్ది.